వీడు కనుక ఎగ్జామ్ హాల్లో దొరికితే వీడికి కన్ఫర్మ్ సావే మావా. మావా మాకైతే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయని ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా. సో ఈ రోజు అయితే మాకు ఫస్ట్ ఎగ్జామ్, అందుకని నేను నా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి స్టార్ట్ అయ్యాం. ఇక బద్వేల్కి వెళ్ళాక మావాడు బీమార్ట్ దగ్గర కొంచెం పని ఉందంటే బీమార్ట్కి వచ్చాం మావా. ఇక బీమార్ట్కి వచ్చాక మావాడు స్కిన్ కేర్ కోసం ఒక బాడీ లోషన్ అయితే తీసుకున్నాడు. ఇక అలాగే ఎగ్జామ్స్ కోసం మావాడు స్టేషనరీ అయితే తీసుకుంటున్నాడు మావా. ఆ పక్కనే పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటే అవి కూడా వదిలిపెట్టలేదు మావా వీడు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇక మావాడు తీసుకున్న వస్తువులన్నీ తీసుకుని బిల్ చేయించడానికి వెళ్ళాం. మావాడు తీసుకున్న వస్తువులు అయితే ఇవే మావా. ఇక బిల్ ఎంత అయిందంటే కరెక్ట్ గా 101 రూపీస్ అయింది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. మా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి SBVR కాలేజ్. మావాడు చేసిన దూలం పనుల వల్ల అందరికంటే ముందు కాలేజ్ దగ్గరికి మేమే వచ్చాం. మేమిద్దరం తప్పితే ఒక్కరు కూడా ఎక్కర్లేరు. ఇక మావాడు చేసిన పనికైతే నేను ఫుల్ షాక్ అయ్యా, ఎందుకంటే వాడు మైక్రో కాపీస్ తీసుకొచ్చాడు. పొరపాటున వీడు కనుక ఎగ్జామ్ హాల్లో దొరికితే వీడి పరిస్థితి ఏంటో. ఇక హాల్ టికెట్ నెంబర్ చూసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చాం. ఇక మావాడి దరిద్రం ఎలా ఉందంటే వాడు తీసుకెళ్లిన కాపీ షీట్ లో ఒక్క ఆన్సర్ కూడా రాలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. తర్వాత ఇంటికి బయలుదేరాం. ఇక వెళ్లే దారిలో బండిని వాటర్ సర్వీస్ కి అయితే ఇచ్చాం. వాటర్ సర్వీస్ అయిపోయాక ఇక నేను మా ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాం. ఇక ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి.